ప్రజా ప్రభుత్వం, ఒక బాధ్యతాయుతమైనటువంటి ప్రభుత్వం, ఒక పారదర్శకమైనటువంటి పాలన అందించేటువంటి ప్రభుత్వం. ఈరోజు ఏదైతే ఈ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏదైతే ప్రజల సమస్యల విజ్ఞప్తులు ఏవైతే ఉన్నాయో వాటిని స్వీకరించినప్పుడు, వాటిని పరిష్కరించేటువంటి ప్రయత్నం చేసినప్పుడు ఏదైతే గత 5 సంవత్సరాల కక్షలు, కేసులు, వేధింపులతో సాగినటువంటి పాలన ఫలితం ఏదైతే ఉందో ఆ ఫలితం ఈవేళ ఆర్జీల రూపంలో పెద్ద ఎత్తున ఈవేళ పార్టీ కార్యాలయానికి వస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అందులో పర్టికులర్గా ఎందుకంటే ఆ రోజు నేను కూడా అసెంబ్లీలో చూసాం. ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాకు కులం లేదు, మతం లేదు, రంగు లేదు, పార్టీ లేదు అని కాకమ్మ కౌరులు ఆ రోజు అసెంబ్లీలో చెప్పాడు. ఈరోజు మాకు వచ్చినటువంటి ఆర్జీలు చూస్తూ ఉంటే గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి ఏదైతే వ్యతిరేకంగా గళమెత్తినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళకి సంబంధించినటువంటి భూములు ఏవైతే ఉన్నాయో అన్యాయంగా అక్కడ ఉన్నటువంటి ఆ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే కానీ వాళ్ళ ప్రజాప్రతినిధులు అక్కడ ఉన్నటువంటి అధికారుల మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆ భూముల్ని మరి వాళ్ళకి చెందనివ్వకుండా ఏ రకంగా అయితే అడ్డుకున్నారో అవన్నీ కూడా అంటే కోర్టులకి సైతం వెళ్ళినా కూడా కోర్టులు కూడా వాళ్ళ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయమని ఉత్తర్వులు ఇచ్చినా కూడా మరి కోర్టు ఉత్తర్వులు కూడా అమలు చేయనటువంటి విధంగా అంత దుర్మార్గమైన పాలన ఏదైతే గతంలో జరిగిందో దానికి సంబంధించినటువంటి ఆర్జీలు పెద్ద ఎత్తున వస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు ఉదయం నుంచి కూడా చూడడం జరిగింది. ఇట్లా ఏదైతే గత 5 సంవత్సరాల కష్టం, నష్టం, సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా సంబంధిత శాఖలకి అదేవిధంగా ఎవరైతే కలెక్టర్స్కు, తహసీల్దార్స్కు స్వయంగా ఫోన్లలో సైతం మేము కూడా మాట్లాడుతూ ఆ సమస్యలు అవకాశం ఉన్నంత వరకు అక్కడికక్కడే పరిష్కరించేటువంటి విధంగా ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి ఈరోజు జరిగింది. ఖచ్చితంగా రేపు రాబోయేటువంటి రోజుల్లో కూడా ఆ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అంటే ఏదైతే చాలా వరకు కూడా మరి ఏదైతే పింఛన్స్ కానీ లేదంటే ఉద్యోగాలు, జాబ్స్ కానీ లేకపోతే ఇళ్ల స్థలాలు కానీ ఇట్లాంటి వ్యక్తిగతమైనటువంటి సమస్యలతో కూడా చాలామంది వస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో ఎక్కడ విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేకపోవడం, పెన్షన్లని ఏదైతే 300 యూనిట్లు కరెంట్ ఉందని, బాడుగా కారు ఉందని, 300 అడుగు ఇల్లు ఉందని, ఐటీ రిటర్న్స్ అని ఇట్లాంటి అర్థం లేనిటువంటి నిబంధనలు పెట్టి చాలామందికి పింఛన్లు గత ప్రభుత్వంలో తీసేసినటువంటి పరిస్థితి ఏదైతే ఉందో వాళ్ళు కూడా చాలా ఎక్కువ మంది వచ్చి అర్జీలు పెడుతూ ఉన్నారు. ఖచ్చితంగా ఇవన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి త్వరితగతిన మళ్ళీ గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా మళ్ళీ కరెక్ట్ చేసి ఆ ప్రజలకి సేవలు అందించేటువంటి విధంగా పాలన చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఉన్నాం.